వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అనిల్ రావుపూడి ఓటమి ఎరుగని దర్శకుడు. పటాస్ అనేటువంటి సినిమాతో దర్శకుడిగా పరిచయమైనటువంటి అతను రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారి వరకు 9 సినిమాలు అతను డైరెక్ట్ చేస్తే 9 కూడా విజయం సాధించాయి. వాటిలో మామూలు విజయం కాదు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. వాళ్ళ కెరీర్లో బెస్ట్ మూవీస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాంతో గత సంవత్సరం ఆయనకి ద బెస్ట్ గ్రాసర్ ఆయనకి ఇచ్చాడు, ఆయన కెరీర్లో వెంకటేష్కి. అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతోటి మెగాస్టార్ చిరంజీవికి ఆయన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ని ఆయనకి ఇచ్చాడు. సో అలా దర్శకుడుగా తను చాలా క్రింజ్ సన్నివేశాలతో సినిమాలు తీస్తాడు అనేటువంటి పేరుని విమర్శకుల ద్వారా పొందిన బట్ ఎంటర్టైన్మెంట్ని గ్యారంటీగా అందిస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతూ తను ఇప్పుడున్నటువంటి అత్యంత డిమాండ్ ఉన్నటువంటి దర్శకుల్లో ఒకడిగా తను మారాడు. సో అట్లాంటి మరి అనిల్ రావుపూడి నుంచి ఇంకొక మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 సంవత్సరం సంక్రాంతికి రాబోతున్నటువంటి ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పుకున్నాం, విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఆయన సినిమాలు చేయబోతున్నాడని. ఇప్పుడు ఆ సినిమాలో మరొక హీరో కూడా వచ్చి చేరాడు. ఆ హీరో ఎవరో కాదు, నందమూరి కళ్యాణ్ రామ్. ఏ హీరో అయితే తన కెరీర్ని డైరెక్టర్గా ప్రారంభించాడో పటాస్ తోటి, ఆ హీరో తోటి మళ్ళీ ఎన్నాళ్ళకి తను కలిసి పని చేయబోతున్నాడు. ఆ సందర్భంగా అనిల్ రావుపూడి తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్ట్ చూద్దాం. ఇది అనిల్ రావుపూడి అఫీషియల్ హ్యాండిల్. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ గారితో, అంటే ఆయనకి మొదటిసారిగా అనిల్ రావుపూడికి మొట్టమొదటి 100 కోట్ల F2 అనేటువంటి సినిమాతోటి మొదటి 100 కోట్ల బొమ్మనిచ్చినటువంటి హీరో విక్టరీ వెంకటేష్. అలాగే మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చినటువంటి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కలిసి. అదే ఇందాక ఇప్పుడే చెప్పుకున్నాం, పటాస్ మొదటిసారి బొమ్మ తనను మొదటి సినిమా చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి హీరో నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి 2027 మొదటి పండుగకి మేము ముందుకు వస్తున్నాం. సో మొదటి పండుగ అంటే సంక్రాంతి. సో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి తను దీన్ని షేర్ చేసుకున్నాడు, ఒక గ్లింప్స్ని షేర్ చేసుకున్నాడు. అదే తన గత సినిమాలు వెంకటేష్తో చేసినటువంటి సినిమాలు, అలాగే పటాస్ కళ్యాణంతో చేసినటువంటి సినిమా సంబంధించినటువంటి విజువల్స్ తోటి తను పెట్టుకున్నాడు. సో దీని మీద వెంకటేష్గా ఏమన్నాడో చూద్దాం. సో వెంకటేష్ తన హ్యాండిల్లో బ్యాక్ అగైన్ విత్ మై డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫర్ వెంకీ అనిల్ 5. సో అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్నటువంటి 5వ సినిమా. 4 సినిమాలు కలిసి చేసేసారు. అందులో 3 ఆయన కథానాయకుడిగా, F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. ఇంకొక సినిమా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు నడిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు. అందులో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో, ఒక పెద్ద మంచి రోలే, సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక కీలకమైనటువంటి పాత్రలో ఆయన కనిపించారు కదా. అలా 4 సినిమాలు అయిపోయి ఇది 5వ సినిమా. ఎవ్రీ టైమ్ వీ టీమ్ అప్, ఇట్ ఫీల్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్, ఫుల్ ఆఫ్ ఫన్, పాజిటివిటీ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా, జట్టుగా కలిసినప్పుడల్లా మళ్ళీ ఒక మొత్తం పూర్తి స్థాయి ఫన్ తోటి, నవ్వులతోటి, అలాగే పాజిటివిటీ తోటి, సో ఒక మంచి స్వచ్ఛమైనటువంటి వినోదంతో మేము వస్తాము అని చెప్పేసి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. గ్లాడ్ టు హ్యావ్ నందమూరి కళ్యాణ్ రామ్ జాయిన్ దిస్ జర్నీ, మేకింగ్ ఇట్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. పండగ కలుద్దాం. సో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో జాయిన్ అవ్వడంతో సో ఇంకా స్పెషల్గా అయింది ఈ జర్నీ. సో పండగ కలుద్దామని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తను కూడా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాడు. రీయునైటింగ్ విత్ యూ ఆఫ్టర్ పటాస్ ఆల్రెడీ ఫీల్స్ స్పెషల్ అనిల్. సో పటాస్ తర్వాత మళ్ళీ కలుస్తున్నందుకు మళ్ళీ స్పెషల్గా అనిపిస్తుంది అనిల్. అండ్ దిస్ టైమ్ అలాంగ్ విత్ అవర్ డియరెస్ట్ విక్టరీ వెంకీ మామ గారు ఫర్ ఎ సూపర్బ్ ఎంటర్టైనర్. సో ఈసారి మన అందరికీ ప్రియమైనటువంటి విక్టరీ వెంకటేష్ గారితో కలిసి ఈ సినిమా చేస్తున్నటువంటి ఒక సూపర్బ్ ఎంటర్టైనర్ చేస్తున్నందుకు సంతోషం ఉందని పెడుతున్నాడు. కాంట్ వెయిట్ టు బిగిన్ ద షూట్. సో ఆ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నా అని చెప్పేసి పెట్టాడు. ఇది అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్, అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అతి త్వరలోనే షూటింగ్ అనేది మొదలు కాబోతుంది. 2027 సంక్రాంతికి మనం ముందుకు వస్తుంది. ప్రతి సంక్రాంతికి అంటే ఆల్రెడీ 2025, 2026 సంక్రాంతిని తనదిగా చేసుకున్నటువంటి అనిల్ రావుపూడి 2027 సంక్రాంతిని కూడా
తనదిగా చేసుకోవడానికి ఆల్రెడీ అడుగు ముందుకు వేసేసాడు. మరి చూద్దాం. సో ఈ కాంబినేషన్లో ఆయన తీసేటువంటి సినిమా ఎలా ఉంటుందో, ఎంత ఎంటర్టైన్మెంట్ని అందిస్తుందో, అలాగే 2027లో ఆ సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలతో పోటీపడి ఎలా నెగ్గుకొస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.